ఈ రోజు పరలోక రాజ్యంలో మరింత విలువైనది ఏమిటి అనే ఉపదేశము క్రింద దేవుని రాజ్యంలో నిజంగా ఏది అమూల్యమైనది మరియు విలువైనది అనే ఈ ప్రశ్నను గురించి మనము కలిసి ఆలోచించడానికి కొంత సమయం తీసుకుందాం. స్థలం మరియు వాతావరణంపై ఆధారపడి విలువ యొక్క భావన పూర్తిగా మారడం మనం చూడవచ్చు. మన దైనందిన జీవితాలలో మనం నీటిని చాలా సులభంగా ఉపయోగిస్తాము. కాని అరణ్యం, వాతావరణంలో దాని విలువ ఏమిటి? ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అనే యానిమేషన్ చిత్రంలో ఒక వాక్యము ఉన్నది. అరణ్య ఇసుకలో ఒక బంగారపు సరస్సు అనున్నది ఒక చల్లని, తాజాదనపు ఊట కంటే తక్కువ మరియు తప్పిపోయిన గొట్టెకు ఒక గొట్టెల కాపరి ధనవంతుడైన రాజు కంటే గొప్పవాడు. ఈ మాటలు మీకు ప్రతిధ్వనిస్తున్నాయా? ఈ విధంగా మన వాతావరణాన్ని బట్టి మరియు మనం ఎక్కడ ఉన్నామో అనే దానిని బట్టి విలువ మారగలదు. మనమిప్పుడు ఆశ్రయపురమైన ఈ భూమిపై జీవిస్తున్నందున మనం ఈ లోకపు విలువలను మాత్రమే చూడాలని మొగ్గు చూపుతాము. మనం ధనవంతులను చూసి, విజయం సాధించిన వారిని చూసి, ఉన్నత విద్యావంతులను చూసి మరియు గొప్ప శక్తి ఉన్నవారిని చూసి అసూయపడతాము. ఈ లోకంలో మన జీవితాలంతటా మనం ఈ విషయాలను గొప్పదైన మరియు ఉన్నతమైన విలువగా ఎంచాము. ఏమైనా మన స్థానం ఈ భూమి దాకా పరలోక రాజ్యమైనట్లయితే ఏమవుతుంది? రండి, మన స్థానాన్ని మార్చడానికి ప్రయత్నిద్దాం. మీరు సాధారణంగా ఉండే ప్రదేశం నుండి మీరు ఏమాత్రం లేని ఎడారికి మన వాతావరణాన్ని మార్చినప్పుడు మీటి విలువ బంగారం కంటే చాలా అమూల్యమైనదిగా మారుతుంది. అదేవిధంగా ఒక తప్పిపోయిన గొట్టెపిల్లను మనం పరిగణించినప్పుడు దానిని సురక్షితంగా దొడ్డికి నడిపించే ఒక కాపరి దానికి అవసరం. ఉన్నత స్థానంలో ఉన్న రాజు వల్ల దానికి ఎలాంటి ఉపయోగం లేదు. మనం నిరంతరంగా ఈ భూలోకపు విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నందున మనం భూలోక విలువలపై, భూలోక మహిమపై మరియు ఈ లోకము మనలను అంచనా వేసే విధానాలపై దృష్టి పెడతాము. మన హృదయాలు నిరంతరంగా ఈ విషయాల వైపే ఆకర్షించబడుతున్నాయి. ఏమైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనందరము ఎక్కడికి వెడతాము? మనం మిథ్య పరలోక రాజ్యమునకు వెడతాము. రండి, మన దృక్కోణాన్ని ఈ లోకము నుండి దేవుని రాజ్యము అనబడే లోకము వైపుకు మళ్లిద్దాం. నీటితో నిండిన ఒయాసిస్ నుండి మీరు ఏమాత్రం లేని ఎడారిలోకి మీరు ఒక వస్తువును తరలించినప్పుడు దాని విలువ పూర్తిగా మారినట్లుగా. మన ఉనికి ఈ భూమికి మాత్రమే పరిమితం అని మనం అనుకోకూడదు. మనం వెళ్లబోయే నిత్య పరలోక రాజ్యమును పరిగణించినప్పుడు ఈ లోకపు వస్తువుల విలువను మనమెలా చూడాలి? దేవుని రాజ్యంలో అది ఏమీ కాదు. దేవుడు మనతో ఏమి చెప్పారు? భూమి చేదలోని జారు బిందువు లాంటిది. అది ప్రాముఖ్యత లేనిదని ఆయన సెలవిచ్చారు. అది త్రాసుపై దుమ్ము లాంటిది. దేవుని రాజ్యంలో పరలోక ప్రజలు చూసే ఈ భూమి యొక్క విలువకు భూలోక ప్రజలు దానిని చూసే విధానానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇందువల్లే తొలినాటి సంఘ పరిశుద్ధులు తీవ్రమైన హింసలను ఎదుర్కొంటూ కూడా చివరి వరకు తమ విశ్వాసాన్ని నిలుపుకోగలిగారు. వారు ఈ భూమిపై శ్రమలను, వివిధ కష్టాలను, నిందలను మరియు తిరస్కారమును ఎదుర్కొన్నప్పటికీ వారి వాతావరణము పరలోక రాజ్యముగా మార్చబడినప్పుడు ఏమి జరుగును? ఈ భూమిపై క్రీస్తునామంలో హింసింపబడి శ్రమలు అనుభవించిన వారందరి యొక్క మహిమ వారిని పరలోకంలోని దూతలు కూడా కొలవలేని ఒక విస్తారమైన ఆశీర్వాదంలోకి నడిపించును. అందరూ మనము విశ్వాస మార్గంలో నడవటమనగా నిజంగా అర్థం ఏమిటి? మన శరీరాలు ఇప్పుడు ఈ భూమిపై పరదేశులుగా మరియు యాత్రికులుగా జీవిస్తున్నప్పటికీ అంతిమంగా మనం చేరుకుని యుగయుగానుగా జీవించే స్థలము ఎక్కడ ఉన్నది? అది పరలోక రాజ్యమే కదా. కాబట్టి మనమెల్లప్పుడూ పరలోక రాజ్యం గురించి ఆలోచించి మనల్ని మనం అక్కడ నిజంగా ఎక్కువ విలువైనది ఏమిటి అని ప్రశ్నించుకోవలెను. ఈ భూమిపై ఉన్న ఒక అధ్యక్షుణ్ణి లేదా అధికారంలో ఉన్న ఏ వ్యక్తినైనా పరిగణించండి.
మీరు పరలోకంలో ప్రవేశించినప్పుడు మీరు అలాంటి వ్యక్తుల కంటే చాలా గొప్పవారు కారా? మీరు మరింత ఉన్నతమైన మరియు అమూల్యమైన విలువ కలిగినవారు. ఇందువల్లే దేవుడు మనకు పరలోక రాజ్యంలో యుగయుగాలుగా రాజులుగా పరిపాలించే ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ఇవ్వలేదా? నిత్య పరలోక రాజ్యమును మరిచిపోయేవారే తమ విశ్వాసాన్ని అతి త్వరగా కోల్పోయే అవకాశం ఉంది. ఈ భూమిపై ఉన్న కష్టాలు మరియు శ్రమలు కేవలం కొద్దికాలం మాత్రమే. భవిష్యత్తులో మనం పరలోకంలో ప్రవేశించినప్పుడు ఇవన్నీ గౌరవ పతకాలుగా మనకు తిరిగి ఇవ్వబడతాయి. అందువలన హెబ్రీయులకు 11వ అధ్యాయం ఇలా చెబుతోంది: అబ్రహాము విశ్వాసమును బట్టి మరియు విశ్వాసమును బట్టి నోవహు తొలినాటి సంఘ పరిశుద్ధులు సింహాలకు ఆహారంగా మారినప్పటికీ మరియు ఇతర సమయాలలో నిందలను మరియు ఎగతాళిని ఎదుర్కొన్నప్పటికీ విశ్వాసం ద్వారా వారు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని ప్రకటించారు. వారు ఈ విశ్వాసాన్ని ఎంత స్థిరంగా పట్టుకొని ఉన్నారు? ఇది మనం నిత్యము జీవించే స్థలము కాదు. ఈ లోకము, భూమి అని పిలువబడే ఈ గ్రహము మనం కేవలం ప్రయాణించి వెళ్లే ఒక ప్రదేశము. భవిష్యత్తులో మనమందరం మన నిజమైన నిత్య గృహానికి తిరిగి వెళ్ళెదము. ఆ సమయంలో ఈ భూమిపై మనం ఉత్తమమైనదిగా భావించేది అప్పటికి ఉత్తమమైనదిగా ఉండునా? ఒక ఉపమానంలో ఒక వ్యక్తి మరణించి పరలోక రాజ్యంలో ప్రవేశించబోచున్నాడు. అతడు దేవునితో, ఈ భూమిపై నేను నిధిగా దాచుకున్న బంగారు వెండి చాలా ఉన్నది. నేను దానిని నాతో పాటు పరలోక రాజ్యానికి తీసుకురావచ్చా అని అడిగాడు. దేవుడు, నీవు ఎందుకు అలాంటి పనికిరాని వస్తువులను తీసుకురావాలనుకుంటున్నావు అని సెలవిచ్చారు. ఆ వ్యక్తి, ఇది నా జీవితమంతా రక్తం, చెమట మరియు కన్నీళ్లు చిందించి సేకరించిన నా అమూల్యమైన సంపద. నేను దానిని నిజంగా పరలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని పట్టుబట్టాడు. కాబట్టి దేవుని అనుమతితో అతడు తనతో పాటు భారీ మొత్తంలో బంగారు కడ్డీలను మోసుకు వెళ్ళుటకు కష్టపడ్డాడు. తర్వాత పరలోక రాజ్యంలో వీధులు పూర్తిగా బంగారంతో పరచబడియుండుట అతడు చూశాడు. ఇది కేవలం ఒక కథ అయినా ఇది మనకు ఏమి బోధిస్తుంది? ఈ భూమిపై అత్యంత విలువైనదిగా పరిగణించబడేది పరలోక రాజ్యంలో వీధులను పరిచే సామగ్రిగా మాత్రమే ఉపయోగించబడును. తమ దైనందిన జీవితంలో నీటిని విలువైనదిగా భావించేవారు ఎవరైనా ఉన్నారా? ప్రజలు కుళాయిని తెరిచి స్నానం చేయుచుండగా నీటిని వదిలేస్తారు. ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగించుకుంటాడు. మన సభ్యులు మొదటగా ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు స్థానిక ఆచారాలు తెలియక వారు ఒక సీసా నుండి నీరు త్రాగి కొద్దిగా మిగిల్చి ఖాళీ ప్లాస్టిక్ సీసాను చెత్త డబ్బాలో పడవేసేందుకు ఆ చివరి నీటిని బయటకు పారబోశారు. ఏమైనా స్థానిక ఆఫ్రికన్లు వారిని అసమ్మతితో చూశారు. వారు, మీరు అమూల్యమైన నీటిని ఎందుకు పారవేశారు అని అడిగారు. ఈ కథ విన్నప్పుడు నాకు ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అనే యానిమేషన్ చిత్రం నుండి ఒక దృశ్యం గుర్తుకు వచ్చింది. తిప్పగానే నీరు ప్రవహించే కుళాయిలు మనకున్నాయి కాబట్టి మనం సాధారణంగా నీటికి విలువ ఇవ్వము. కానీ నీటి కొరత ఉన్న ఆఫ్రికా ప్రజలకు అది చాలా అమూల్యమైనది. కొరియాలోని మన దేశంతో వారి దేశాన్ని పోల్చి చూస్తే ఒకటి నీటితో పొంగి పొర్లుతున్న ప్రాంతం, మరొకటి నీరు లేని ప్రాంతం. ఇప్పుడు భూమిని మరియు పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచిద్దాం. ఈ భూమిపై మీరు అత్యంత విలువైనదిగా భావించే దాని గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఇక్కడ అత్యంత విలువైనది మనం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా దాని విలువను కలిగి ఉంటుందా? మనం ఈ భూమిపై జీవిస్తున్నప్పుడు అది మనకు కొంతకాలం అవసరం కావచ్చు, కానీ దేవుని రాజ్యంలో అది ఏమాత్రం అవసరం లేదు. అయినా అంతిమంగా అనవసరమైన ఈ విషయాల కోసమే మనం తరచుగా ఎక్కువ సమయాన్ని, శ్రద్ధను, కష్టాన్ని మరియు చింతను వెచ్చిస్తున్నాము. భూమి మరియు పరలోక రాజ్యము రెండు భిన్నమైన ప్రపంచాలు. ఇందువల్లనే ప్రవక్తలందరూ తాము వెళ్లనయ్యున్న పరలోక రాజ్యాన్ని మనస్సులో ఉంచుకుని ఈ భూలోక విషయాలను ఏమాత్రం విలువలేనివిగా భావించి జీవించారు. మనం హెబ్రీయులు 11వ అధ్యాయమును తీద్దాం. హెబ్రీయులు 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా.
믿어야 된다고 했습니다. మరో మాటలో చెప్పాలంటే మనం ఈ వాతావరణంలో నిత్యము జీవించబోమని గ్రహించవలెను. మనం నిత్యం జీవించవలసిన స్థలము పరలోక ప్రపంచమని మనం ఎన్నటికీ మరవకూడదు కదా. అలాగైతే ఈ క్షణం నుండి మనం పరలోక రాజ్యంలో విలువైన వాటిని సిద్ధపరచుకోవాలెను. చాలా కాలం క్రితం నేను మీతో పంచుకున్న ఒక కథ నాకు గుర్తుకు వస్తోంది. ఒక దాసుడు వృద్ధుడయ్యే వరకు నమ్మకంగా ఉండెను. చివరకు అతని యజమాని అతని నమ్మకత్వాన్ని చూసి అతనిని దాసత్వ జీవితం నుండి విడుదల చేశాడు. యజమాని, ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, నీవు ఇకపై దాసుడిగా జీవించాల్సిన అవసరం లేదు అని చెప్పెను. దాసుడు చేసిన కష్టమైన పని అంతా చూసి అతని యజమాని అతనికి గొప్ప సంపదను అనుగ్రహించాడు. తన యజమాని అతనికిచ్చిన గొప్ప సంపదతో ఆ వ్యక్తి తన మిగిలిన జీవితాన్ని సుఖంగా జీవించాలనే ఉద్దేశ్యంతో తాను దాసునిగా జీవించాడని ఎవ్వరికీ తెలియని సుదూర దేశానికి వెళ్ళుటకు ఒక ఓడను ఎక్కాడు. కాని ఆ ఓడ సముద్రంలో తుఫానులో చిక్కుకొని బోల్తా పడింది. అతడు త్రుటిలో మరణం నుండి తప్పించుకుని ఒక చిన్న మారుమూల ద్వీపానికి కొట్టుకుపోయాడు. ఆ ద్వీపంలో నివాసులు ఉన్నారు. వారు అతన్ని తమ రాజుగా కీర్తించారు. బయటి ప్రపంచం నుండి వచ్చిన ఎవరినైనా 1 సంవత్సరం పాటు రాజుగా చేయాలనే నియమం ఆ ద్వీపంలో ఉండెను. 1 సంవత్సరం పాటు ద్వీపవాసులు అతని ప్రతి కోరికను తీర్చేవారు. అతనికి ఏ ఆహారము కావలెనో అడిగిన వెంటనే వారు దానిని తీసుకువచ్చేవారు. అతనికి ఏది అవసరమైనా అతడు ఆజ్ఞాపించడమే తరువాయి. 1 సంవత్సరం గడువు ముగిచిన సమయంలో ద్వీపవాసులలో ఒకరు ఆయనను దర్శించుటకు వచ్చెను. ఓ రాజా, మీరు తప్పక తెలుసుకోవలసినది ఒకటి ఉన్నది. రాజు, అది ఏమిటి అని అడిగాడు. దానికి ఆ దాసుడు, ఈ ద్వీపానికి బయటి వ్యక్తి ఎవరైనా వస్తే 1 సంవత్సరం పాటు రాజుగా పరిగణించబడతారు. కాని ఆ సంవత్సరం తరువాత మీరు తప్పక వెళ్లవలసిన ప్రదేశం ఒకటి ఉన్నది అని చెప్పెను. రాజు మరలా, నేను తప్పక ఎక్కడికి వెళ్ళవలను అని అడిగెను. అతడు, మీరు మృత్యు ద్వీపానికి వెళ్లి అక్కడ చనిపోతారు, మీరు జీవించుటకు ఎక్కువ సమయం లేదు అని చెప్పెను. ఈ వార్త అతనికి ఒక ఆశ్చర్యకరమైన మేల్కొలుపుగా ఉండెను. అతడు, నేను త్వరలోనే చనిపోతాను అని తలంచాడు. అతడు 1 సంవత్సరం పాటు చాలా సుఖంగా జీవించెను. కాని ఇప్పుడు తనకు మరణం వేచి ఉందని విని అతడు పూర్తిగా ఆశ్చర్యపోయి భయపడెను. రాజుగా తన అధికారాన్ని చెలాయించుటకు అతనికి ఇంకా సమయం ఉన్నందున అతడు, నన్ను ఆ మృత్యు ద్వీపమునకు నడిపించుము, మరియు అది ఎలాంటి ప్రదేశమో నాకు చూపించుము అని ఆజ్ఞాపించెను. అతడు తన సేవకులకు ఆజ్ఞాపించి మృత్యు ద్వీపానికి వెళ్ళెను. మృత్యు ద్వీపము అనునది ఒక్క గడ్డి పోచ కూడా లేని మరియు తినడానికి ఆహారం లేని ఒక చిన్న ద్వీపమయుండెను. అది తప్పనిసరిగా ఆకలితో చనిపోయే ప్రదేశము. ఆ క్షణం నుండి రాజు ఆజ్ఞలు జారీ చేయుట ప్రారంభించెను. అతడు, ఆ ద్వీపంలో చెట్లు నాటండి, అక్కడ భూగర్భ జలాల కోసం తవ్వండి, అక్కడ ఒక అందమైన ఇల్లు కట్టించండి అని చెప్పెను. అతని 1 సంవత్సరపు పదవీకాలం ముగియకముందే అతడు ఆ ద్వీపంలో భారీగా పెట్టుబడి పెట్టెను. నియమిత సంవత్సరము ముగిసినప్పుడు ఒకప్పుడు సేవకునిగా ఉండి తరువాత రాజుగా మారిన ఆ వ్యక్తికి మృత్యు ద్వీపానికి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకుండెను. కాని తాను 1 రోజు వెళ్లవలసిన ప్రదేశంగా దానిని అప్పటికే భావించి ఆ ద్వీపంలో భారీగా పెట్టుబడి పెట్టినందున అతడు తన మిగిలిన జీవితాన్ని అక్కడ గొప్ప సౌకర్యంతో మరియు శ్రేయస్సుతో జీవించగలిగెను. మనము ఈ కథను కేవలం గతం నుండి వచ్చిన ఒక ఉపమానంగా పరిగణించకూడదు. కాని మనం వెళ్లవలసిన ప్రదేశము ఎలాంటిది అని మనల్ని మనము ప్రశ్నించుకోవలెను. మనము వెళ్లబోవుచున్న పరలోక రాజ్యము మృత్యు ద్వీపముతో పోల్చలేని స్థలము. భవిష్యత్తులో మనము వెళ్లబోయే స్థలము కొరకు సమస్తమును ముందుగానే సిద్ధపరచుకునే విశ్వాసము మనము కలిగి ఉండవలెను కదా. కాబట్టి బైబిల్ ఇలా చెబుతోంది, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి నోవహు, అబ్రహాము, విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి మరియు విశ్వాసమును బట్టి సారా. విశ్వాసము గల ఈ ప్రజల కథలన్నీ హెబ్రీయులు 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నవి. వారు ఈ భూమిపై శాశ్వతంగా నిలిచియున్నట్లుగా జీవించలేదు. బదులుగా వారు దేవుని రాజ్యంలో విలువైన వాటి కోసం ఈ భూమిపైనే సిద్ధపరచుకునిరి. కాబట్టి
అబ్రాహాము దేవుని వాక్యంనకు మరింతగా విధేయత చూపుటకు ప్రయాసపడెను. మరియు నోవహు కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక ఓడను నిర్మించి తన కుటుంబమంతటిని రక్షణలోనికి నడిపించుట ద్వారా దేవుని చిత్తాన్ని గౌరవించెను. అంతేగాకుండా దేవుడు ఆజ్ఞాపించిన పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులన్నిటినీ ఓడలోకి తీసుకురావడం ద్వారా వాటిని రక్షించే కార్యమంతయు విశ్వాసము ద్వారానే నెరవేర్చబడెను. మనం విశ్వాస మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటూ ఈ లోకంపై మాత్రమే మన దృష్టిని ఉంచినట్లయితే మనలో విశ్వాసం ఎన్నటికీ కలుగదు. విశ్వాసం మన హృదయాలలో ఎప్పుడు ప్రవేశించడం ప్రారంభిస్తుంది? మనం పరలోక రాజ్యం వైపు చూసినప్పుడే. ఈ లోకం తాత్కాలికమైనది, కానీ ఆ లోకం మిథ్యమైనది. ప్రజలు సమృద్ధిగా నీరు ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు వారు దాని విలువను లేదా ప్రాముఖ్యతను గుర్తించరు. మీరు అరణ్యాన్ని దాటవలసిన పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు దేనిని ఎక్కువగా సిద్ధం చేసుకుంటారు? మీరు దేనికి అత్యంత విలువ ఇస్తారు? అది బంగారమా లేక లోక సంబంధమైన అధికారమా? ఎడారిలో అధికారం, గౌరవం మరియు సంపద అన్నీ వ్యర్థమైనవి. అత్యంత అమూల్యమైనది ఏదైనా ఉందంటే అది మీరు మాత్రమే. అయితే పరలోక రాజ్యంలో ఏది అత్యంత అమూల్యమైనది? పరలోకంలో అత్యంత అమూల్యమైన వారు తండ్రి మరియు తల్లి, మరియు వారు మనకు అనుగ్రహించే నిత్య జీవం. మనం ఈ భూమిపై జీవిస్తున్నందున నిత్య జీవం అనే భావన మనకు వాస్తవంగా అనిపించదు. అరణ్యంలో బంగారం కంటే నీరు అత్యంత అమూల్యమైనది అని మనం విన్నప్పుడు అది మనకు నిజంగా అర్థం కాదు. ఎందుకంటే మనం దానిని ఎన్నడూ అనుభవించలేదు కాబట్టి. ఎందుకనగా మనమెన్నడూ అలాంటి వాతావరణంలో ఉండలేదు. ఒకవేళ ఎవరైనా నేను మీకు 10 నీళ్ల సీసాలు ఇస్తాను, మీరు వాటిని 1 కిలో బంగారంతో మార్చుకుంటారా అని అడిగితే ఎలా ఉంటుంది? ఎవరూ ఆ మార్పిడి చేయరు. వారిని పిచ్చివారు అని అంటారు. ఏమైనా అరణ్యంలో పరిస్థితి ఏమిటి? ప్రజలు ఒక్క సీసా కోసమైనా మార్చుకుంటారు. అందరూ మనం పరలోక రాజ్యం యొక్క విలువను తెలుసుకున్నప్పుడు మనం ఏమి పొందుతాము? మనకు విశ్వాసం కలుగుతుంది. హింసలు, హేళనలు మరియు వివిధ ప్రాణాంతక సంక్షోభాల మధ్య కూడా ప్రవక్తలు తమ విశ్వాసాన్ని ఎందుకు ఎన్నటికీ విడిచిపెట్టలేదు లేదా ద్రోహం చేయలేదు? ఎందుకనగా వారు ఎల్లప్పుడూ ఎదురు చూడటానికి పరలోక రాజ్యమును కలిగియుండిరి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు దాని వాతావరణము ఈ భూమికి ఎంత భిన్నంగా ఉండును? అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ భూమిపై మన జీవితము 70 లేదా 80 సంవత్సరాల చిన్నది కాగా, పరలోక రాజ్యము అన్నది మనం నిత్యం జీవించే స్థలము. ఈ వాగ్దానంపై విశ్వాసంతో ముందుగానే సిద్ధపడటం అత్యంత జ్ఞానయుక్తమైన క్రియ కాదా? రండి 13వ వచనమునకు కొనసాగుదాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. పరలోక రాజ్యంలో వారు పొందుకొనయున్న నిత్య విలువను వెంబడించుటలో వారు కొన్నిసార్లు ఆకలిగొని దిగంబరులై హింసించబడి మరియు అవహేళన చేయబడిరి. ఏమైనా వారి ఆత్మల స్థితి ఎలా ఉండెను? వారు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు లోతైన కృతజ్ఞతాభావంతో జీవించారు. వారు ఒక్కసారి దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఈ భూమిపై వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలను వారు పొందరు. ఈ భూమిపై వారు అనుభవించిన బాధాకరమైన మరియు వేదనకరమైన వాస్తవికతకు భిన్నమైన లోకము వారికి ఇవ్వబడునని వారు పూర్తిగా విశ్వసించారు. అది ఒక ఎడారా లేక ప్రశాంతమైన వయాసిస్సా? మనమిప్పుడు ఎక్కడ ఉన్నామో ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విశ్వాసాన్ని మీరు మరియు నేను కలిగి ఉండాలని మరియు నిజంగా విలువైనది ఏమిటో మరొకసారి ఆలోచించగలగాలని నేను ఆశిస్తున్నాను. అలాంటి సమయంలో మనం మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టగలము. దేవుని రాజ్యంలో అత్యంత విలువైనది మేధోపరమైన లేక సైద్ధాంతిక విశ్వాసము కాదు, కానీ నిజంగా దేవుని వాక్యములను ఆచరణలో పెట్టడమే. దేవుడు పాపులను మారు మనస్సు పొందేలా శ్రద్ధగా నడిపించండి అని సెలవిచ్చినప్పుడు
మనం మన పూర్ణ హృదయాన్ని మరియు ఆత్మను ఆ కార్యమునకే అంకితం చేయవలెను. చివరకు దేవుని రాజ్యము వచ్చినప్పుడు ఏ విధమైన క్రియలు చేసిన వారు అత్యంత విలువైన ఆశీర్వాదాలను పొందుతారు? రండి, మనం కలిసి లూకా 19వ అధ్యాయం 11వ వచనమును చూద్దాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చి వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించరు. మొదటివాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించనని చెప్పగా అతడు, భళ, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మినా వలన 5 మినాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తికొనువాడవును విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పెను. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయువాడనైనా కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి యుందిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసికొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవాని కీయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్ముడు ఏలూపకు ఇష్టంలేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. 10 మినాల ఉపమానము తప్పిపోయిన ఆత్మలను కనుగొని రక్షించుటకు సువార్త ప్రకటించే కార్యమును దేవుడు వ్యక్తపరిచే ఒక దృశ్యము. మనందరము దేవుని నుండి ఒకే సువార్త సందేశాన్ని పొందుకుందాము. ఏమైనా ఒక వ్యక్తి 10 మినాలు సంపాదించెను, మరొకడు 5 సంపాదించెను, మరియు ఇంకొకడు తన మినాను దాచిపెట్టెను. అనేక రకాల ప్రజలు కనిపించారు. కానీ చివరకు ఏ విధమైన క్రియలు మరియు ఏ విధమైన జీవితం అత్యంత విలువైనదో దేవుడు మనకు బయలుపరచలేదా? మనం సువార్తను ప్రకటిస్తూ ఫలం ఫలిస్తూ మన సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తూ దేవుని వాక్యాన్ని అందించినప్పుడు ఈ లోక ప్రజలు ఇలాంటి విషయాలపై సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు, లేదా వారెందుకు అలా చేస్తారు అని ఆలోచిస్తూ ఈ కార్యాలను వ్యర్థమైనవిగా చూడవచ్చు. మనం చేస్తున్న కార్యమును వారు అర్థం చేసుకోరు. ఏమైనా పరలోక రాజ్యంలో ఇది ఎలాంటి కార్యము? ఇవి అత్యంత విలువైన కార్యము. అది ఎంత విలువైనదని దేవుడు సెలవిచ్చారు? అది ఆకాశంలోని నక్షత్రాల వలె నిరంతరములో ప్రకాశించే కార్యమని ఆయన మనకు బోధిస్తున్నారు. రండి, దానియేలు 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిన్న పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు.
ఈ లోక ప్రజలకు ఈ విషయాల యొక్క విలువ తెలియదు. ఈ భూమిపై ప్రకటించుట, క్రొత్త నిబంధన యొక్క సత్యంలో నిలిచియుండుట, దేవుని వాక్యమందు నివసించుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట మరియు ఆయన నియమాలను, విధులను మరియు కట్టడలను విశ్వాసపూర్వకంగా గైకొనటం. అవి నిజంగా ఎంత అమూల్యమైనవో వారికి తెలియదు. ఈ విలువ ఈ భూమిపై గ్రహించబడదు. మరి అది ఎక్కడ బయలుపరచబడును? దాని విలువ పరలోక రాజ్యంలో బయలుపరచబడును. అందుకనే దేవుడు, మీరు నన్ను విశ్వసించినట్లయితే నేను మీకు ఇచ్చే ప్రతి ఆజ్ఞ పరలోక రాజ్యంలో ఒక ఆశీర్వాదంగా మారును కనుక నేను మీకు ఇచ్చే ప్రతి ఆజ్ఞను మీరు నమ్మవలెను అని సెలవిచ్చారు. అందువలన ద్వితీయోపదేశ కాండము గ్రంథంలో ఇలా వ్రాయబడింది: నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. ఇది ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనలను వెంబడిస్తాయని చూపిస్తుంది. మనం విశ్రాంతి దినపు ఆరాధన, మూడవ దినపు ఆరాధన మరియు పండుగల ఆరాధనలను ఆచరిస్తాము. మనం ఈ లోకపు వినోదం మరియు ఆనందం కొరకు మన సమయాన్ని వృధా చేయుటకు బదులుగా మనం దేవభక్తిని నేర్చుకుని దేవుని నియమాలను, విధులను మరియు కట్టడలను గైకొంటాము. మనం కేవలం దేవుని చేత ఆశీర్వదించబడిన కార్యముల గురించి మాత్రమే వినము. మనం వాటిని విశ్వసిస్తాము కాబట్టి మనం వాటన్నిటినీ ఆచరణలో పెడతాము కదా. ఇప్పుడు మన సీయోను సభ్యులు చాలా మంది బయటకు వెళ్లి ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్నారు. స్థానిక సంఘాలు కూడా వారితో చేరి సువార్తను శ్రద్ధగా ప్రకటించుచున్నవి. ఇతరులు తమ ఎయిర్ కండిషనర్ల క్రింద చల్లదనాన్ని ఆనందిస్తుండగా మన సభ్యులు అలాంటి పనిని ఎందుకు ఎంచుకుంటారు? వారు విశ్వసిస్తారు కాబట్టి అలా చేస్తారు. భవిష్యత్తులో మనం వెళ్లబోయే పరలోకం యొక్క విలువ వారికి తెలుసు కాబట్టి వారు అలా చేస్తారు. మనం క్రీస్తు అన్సాంగ్ హోమ్ గారిని మరియు నూతన యెరూషలేము పరలోకపు తల్లిని అత్యంత ప్రియముగా ఎంచుటకు కారణము ఏమిటి? మనం దేవుని రాజ్యమునకు వెళ్ళినప్పుడు మనందరికీ ఆ సమాధానము తెలుస్తుంది. ఎవరు అత్యంత విలువైనవారు? మనమందరం అక్కడికి వెళ్లిన తరువాత ఈ విషయాలన్నీ గ్రహించగలము కదా. ఇది కాసేపు ఉండి మాయమైపోయే ఈ లోకపు విషయాల కొరకు కాదు. ఈ భూమిపై అత్యుత్తమ జీవితాన్ని గడిపాడని చెప్పబడే సొలొమోను కూడా ఇలా ఒప్పుకున్నాడు: వ్యర్థము, 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 సమస్తము వ్యర్థమే. పరలోక రాజ్యంపై తమ విలువలను ఉంచి జీవించువారే అత్యంత ఆశీర్వదించబడిన ప్రజలు. ఈ భూమిపై మనం ఇతరుల కంటే తక్కువ కలిగియుండి తక్కువ విషయాలను అనుభవించినప్పటికీ దేవుని రాజ్యమునకు చెందిన వాటి విషయంలో మనమెన్నటికీ రాజీ పడకూడదు. యాకోబు వలె మన తొడగూడు వసిలినప్పటికీ నన్ను దీవించండి అని అడుగుతూ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను సమకూర్చుకోగలిగేవారిగా మనం ఉండకూడదా? పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు పొందుకోబోయే అనేక ఆశీర్వాదాలను దేవుడు ముందే తెలియజేశారు. దీనిని విశ్వసించని వారు తక్కువ చేస్తారు. అయితే గొప్ప విశ్వాసము గలవారు ఈ విషయాలను ఆచరణలో పెడతారు. రాజుగా మారి మరణ ద్వీపానికి పంపబడిన కథలోని సేవకుని విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఒక సంవత్సరంలో మీరు బహిష్కరించబడతారు మరియు మరణ ద్వీపానికి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. అక్కడ మీరు త్రాగుటకు నీరు మరియు తిరుటకు ఆహారం లేకుండా ఆకలికి చనిపోదురు. అది విన్న క్షణం నుండి అతడు దీనిని విశ్వసించాడు కాబట్టి అక్కడ ఉన్న గాదెలలో బియ్యాన్ని నిల్వ చేయమని దాసులకు అతడు ఆజ్ఞాపించాడు. బావరు త్రవ్వమని కూడా వారిని ఆజ్ఞాపించాడు. అతనికి ఇంకా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయంలో అతడు దేని కొరకు తన హృదయాన్ని అంకితం చేయవలసి ఉండెను? అతడు త్వరలో వెళ్లబోయే ద్వీపము కొరకు. ఆయన ఆ ద్వీపమును మరణ స్థలము నుండి జీవము శ్వాసించగలిగే లోకముగా మార్చారు. అందరూ గమనించండి, కథలోని వ్యక్తి మరణ ద్వీపానికి వెళ్ళాడు, కాని మన కొరకు నిత్య పరలోక రాజ్యం వేచియున్నది కదా. స్థలం మారినప్పుడు విలువ కూడా మారుతుంది. మనం పరలోక రాజ్యంలో ఏది అత్యంత కృపాపూర్వకమైన విలువను కలిగి ఉన్నది అని పరిగణించవలెను. మారు మనసు పొంది తండ్రి మరియు తల్లి చేత అనుగ్రహించబడిన కొత్త నిబంధన యొక్క సత్యము వద్దకు తిరిగి వెళ్లే ఒక నశించిన ఆత్మ. పరలోకంలోని 99 మంది నీతిమంతుల కంటే చాలా విలువైనదని దేవుడు వివరించలేదా? మనం నక్షత్రాల వలె యుగయుగాలుగా ప్రకాశించదమని దానియేలు ప్రవక్త ప్రవచించినట్లుగా రండి,
మనందరము ఈ విషయాలను గుర్తుంచుకొని పరలోక రాజ్యంలో జీవితం కొరకు సిద్ధపడుటకు ప్రయాసపడుదాం. దీని ద్వారా మన సియోను సభ్యులందరూ దేవుని నుండి ఇంకా గొప్ప ప్రేమ, కృప మరియు ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి వచ్చు దినమందు మనం ఆయనను మహిమలో స్వీకరించుదము మరియు ఆయన, నీవు 10 పట్టణములకు అధికారివయ్యుండుము మరియు నీవు 100 పట్టణములకు అధికారివయ్యుండుము అని సెలవిచ్చెదరు. మన సియోను సభ్యులందరూ అలాంటి కృపాపూర్వకమైన మరియు సంతోషకరమైన వార్తలను వినగలరని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు.